నేను మీ మధుర స్మార్ట్ అందరికీ పేరు పేరున హాయ్. అలాగే అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే ఈ అన్న ఎవరో కాదు, మనకి ఫుల్ సపోర్ట్ అన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వీళ్ళ వల్లే మనం ఎంత దూరం అయితే వచ్చున్నామో వీళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు. బాతుని ఎలా చూసుకోలేదని అంటే ఇప్పుడు మేము ఆడకపోతున్నాంటే బాతులకి మేము ఉండే చోట మేత అయితే అయిపోయింది. మేత అంటే పొలాలు ఎక్కడ ఉరుగు వస్తున్నారు అంటే దానికోసం బండి వేసుకుని అయితే పోతున్నాము. ఈ అన్న పేరు మీకు చెప్పలేదు కదా, ఈ అన్న పేరు రామకృష్ణ అన్న. అమ్మల కాడి నుంచి పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ చాలా మంచోళ్ళు. అందరం అయితే కలిసి మెలిసి సరదాగా అయితే ఉంటాం అందరమే. సగం దూరం వచ్చిన తర్వాత కైలుని అయితే ఎలా కాల్ చేస్తారో మాకేం అర్థం కాల. ఊరనైనా ఎట్ట చేయాలరా నాయన, మా బావతులకి మేత ఏం చేయాలని మాకేం అర్థం కాల. సగం వైపు కాల్ చేస్తున్నారు, మరోవైపు చూసుకుంటే కాలం లేదు. ఎందుకో తెలియదు, మరి ఎందుకు కాల్ చేయాలో నాకైతే తెలియదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ పెట్టండి. ఒక సైడ్ ఏమో దున్నేసి కొన్ని కైలకి నీళ్ళు ఉన్నాయి, కొన్ని కైలకి నీళ్ళు లేవు. దున్నేసిన కైలకి బాధలు తోలాలంటే మామూలు విషయం కాదు. ఒకసారి అడిగి తోలాలి, ఎందుకంటే వాళ్ళు ఏమన్నా వేసుండొచ్చు ఆ కైలల్లో. అందుకని మనం డైరెక్ట్గా తోలడానికి లేదు. మామూలుగా ఒరిగోసిన కైలో నీళ్ళుంటే మనం మేపేసుకోవచ్చు బాతుల్ని. వాళ్ళు కూడా అడగరు, ఇంకా మేపుకోమనే అంటారు ఒకవేళ చూసినా కూడా. రామకృష్ణ అంటున్నాడు, ఇలా అయితే చాలా ఇబ్బంది పడతాం. పోతే మనం ఎతకాలి, మనం బాతులకి ప్లేస్ ఎతకాలి, లేదంటే బాతులు అల్లాడిపోతాయి మెతకే అని అంటున్నాడు. బాతుల్ని కనిపించే రోడ్డు మీద అయితే నాన్ స్టాప్గా అయితే తోలకూడదు అని అన్నాడు రామకృష్ణ అన్న. ఎందుకన్నా అంటే అట్లా పొలాల్లోనే వాటిలో వచ్చే వేడి ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బాతులు ఎక్కువసేపు రోడ్డు మీద నడవకూడదు. ఏదో అది కాలుకి తుత్తులు వస్తాయంట, కాలుకి తుత్తులు తొందరగా వచ్చేస్తాయని అన్నాడు. అప్పుడు ఎలా అన్నానంటే మనం చూసుకుంటూ పోవాలి. కొంచెం దూరం పోయిన తర్వాత మనకి ఎక్కువ పొలాలు ఏడైతే కనిపిస్తాయో అంత దూరం, అది ఎన్ని కిలోమీటర్లైనా సరే, మనం ఉండే దగ్గర నుంచి మనం చూసుకున్న స్థలం దాకా బాతుల్ని కైలల్లోనే మనం దాటించుకుంటా వాటిని మేపుకుంటా అయితే తీసుకొని రావాలి అనేసి అన్నాడు. నాకైతే ఏం అర్థం కాల, ఫీజులు ఎగిరిపోయినాయి. అన్న 2-3 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్ల ఎన్ని కిలోమీటర్లైనా సరే మనం పోవాలి అని అన్నాడు. నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి ఫ్రెండ్స్. బైక్ వేసుకొని ఎంత దూరం అయితే వెళ్తున్నామో అంత దూరం మనకి మేత కనపడేంత దూరం మనకి కనిపించిన చోటకి మనం ఉన్న చోట నుంచి 5-6 కిలోమీటర్లైనా సరే మనం కైలోనే రావాలని అన్నాడు రామకృష్ణ అన్న. నాకు అప్పుడు అనిపించింది ఈ ఫీల్డ్లో అంత రిస్క్ ఉందా అని. రిస్క్ అంటే చాలా రిస్క్ ఉంది. అది ఎలాంటి రిస్క్ అంటే మనం దాన్ని ఫేస్ చేయలేము అని మనకు అనిపించినా సరే దాన్ని మనం ఫేస్ చేయగలిగే తట్టు ఉండాలి ఈ ఫీల్డ్లో. నిజంగా ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాలా. ఎందుకంటే అంత హార్డ్ వర్క్ ఫీల్డ్ ఇది. కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు, మనం అలా తిరగాల్సి వస్తూ ఉంటుంది కైళ్ళల్లో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు మీకు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. అంతవరకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే, బాయ్ గాయ్స్.